వినబడుతోందా? వినబడుతుంది. ఓకే. అంటే నేను అన్‌మ్యూట్ అయిందా లేదా అని. అంటే ఈ పాసేజు మరి అందరికీ ముఖ్యమనే మళ్ళీ ఇంకోసారి చదువుతున్నాను. అంటే అది మనస్సు పోగు చేసుకున్నటువంటి ఒక లక్ష్యం గాని, వాటన్నిటికి కాజ్ గాని, వాటికి అతీతంగా ఉండేదే ధ్యానం. అదేంటంటే నూనంతటిని నుంచి మనని అంటే కడిగేస్తుంది. తీసి పారేస్తుంది. నూనంతటిని నుంచి బయటికెళ్ళడమే. నూనన్న దాన్ని అది ఒక గేమ్ ఆఫ్ సెల్ఫ్ డిసెప్షనే. తెలుసున్నదంతా కూడా ఆత్మవంచన యొక్క గేమ్ అనమాట. కానీ మెడిటేటర్ అన్నవాడు అందులో ఆ గేమ్‌లో మెడిటేటరే మాస్టర్. దేర్ ఈస్ నాట్ ద సింపుల్ యాక్ట్ ఆఫ్ మెడిటేషన్. డిఫరెంట్ ఫార్మ్స్ ఈస్ ఎ గేమ్ ఆఫ్ సెల్ఫ్ డిసెప్షన్. అయితే సింపుల్ రూపంలో ఉన్నటువంటి మెడిటేషన్ అనేది అంత సింపుల్ యాక్ట్ ఏమీ కాదు. మెడిటేటర్ అనేవాడు నోన్ ఫీల్డ్‌లోనే పనిచేస్తాడు. అంటే తెలుసున్న ఫీల్డ్‌లో. ఆయన అంతం అయిపోవాలి. అన్నోన్‌ని అక్కడికి రావాలంటే అక్కడ నోన్‌తో వచ్చినటువంటి మెడిటేటర్ అంతమైపోవాలి. అన్నోన్ అన్నది మిమ్మల్ని ఆహ్వానించదు. మీరు దాన్ని ఆహ్వానించలేరు. అది వస్తుంది దానంతట అది వెళ్ళిపోతుంది. అది గాలి వచ్చి వెళ్ళిపోయినట్టే. దాన్ని మీరు గట్టిగా పట్టుకోలేరు. ఎక్కడో స్టోర్ చేయలేరు. మీ యొక్క అవే ఫర్ యువర్ బెనిఫిట్ అంటే మీ యొక్క లాభం కోసం దాన్ని జాగ్రత్తగా ఎక్కడో నిలవ ఉంచలేరు. మీ యొక్క ఉపయోగం కోసం. దానికి ఉపయోగించే విలువలేమి ఉండవు. కానీ జీవితం అది లేకపోతే అతిగా శూన్యంగా ఉంటుంది. అంటే మెడిటేషన్ అన్నది లేకపోతే. లేకపోతే ఏంటంటే ఆ అన్నోన్ అన్నది లేకపోతే శూన్యంగా ఉంటుంది. అర్థమైందా? దాన్ని మీరు గట్టిగా పట్టుకోలేరు, బంధించలేరు. ఎక్కడా మీ ఉపయోగం కోసం దాన్ని దాచుంచుకోలేరు. కానీ అది లేకపోతే జీవితం శూన్యంగా ఉంటుంది. ఇదండి ఫస్ట్ పాసేజ్. ఇక్కడ ఎలా మెడిటేట్ చేయాలన్నది ముఖ్యం కాదు. ఏ సిస్టమ్ పాటించాలన్నది ముఖ్యం కాదు. అసలు మెడిటేషన్ అంటే ఏమిటి? హౌ కెన్ ఆహ్, అంటే హౌ కెన్ ఓన్లీ ప్రొడ్యూస్ వాట్ ద మెథడ్ ఆఫ్ ఆఫర్స్ బట్ ద వెరీ ఎంక్వైరీ ఇంటూ వాట్ ఈజ్ ఇన్ మెడిటేషన్ విల్ ఓపెన్ ద డోర్ ఆఫ్ మెడిటేషన్. అంటే ఎలా చేయాలన్నది కాదు. అసలు మెడిటేషన్ అంటే ఏమిటని మనం ఎంక్వైరీ చేస్తే అప్పుడు మెడిటేషన్ యొక్క డోర్ తెరవబడుతుంది. మనస్సు కావల కాదు ఎంక్వైరీ. మనస్సు లోపలే. అయితే ఇన్ పుషింగ్ దట్ ఎంక్వైరీ పర్స్యూయింగ్ దట్ ఈ ఎంక్వైరీ చేస్తున్నప్పుడు మనకి చాలా ముఖ్యమైనది ఏమిటంటే ఈ అన్వేషకుడిని అర్థం చేసుకుంటాం. ఆయన ఆయన ఏం అన్వేషిస్తున్నాడో తెలుస్తుంది. ఆయన ఏమిటి అన్వేషిస్తున్నాడన్నది ఆయన యొక్క ఆలోచనలు, కోరికల్లోంచి, ఆయన కంపల్షన్స్ నుంచి వచ్చినవే గాని వేరే కాదు. ఈ ఈ సత్యం అన్నది ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అన్వేషణ అంతా ఆగిపోతుంది. అది చాలా ముఖ్యమైన విషయం. అప్పుడు మనస్సు ఇంక ఏమి బియాండ్ దానికి ఆవలున్న దాన్ని నో లాంగర్ గ్రాస్పింగ్ ఎట్ సంథింగ్ బియాండ్ ఇట్సెల్ఫ్. దానికి అవతల ఉన్నది ఏదో అది ఆవలున్నది గ్రహించదు. దేర్ ఇస్ నో అవుట్‌వర్డ్ బాహ్యమైన కదలిక, అంతర్గత కదలిక అంటూ లేవు. కానీ ఎప్పుడైతే అన్వేషిస్తున్నామో, అన్వేషణ ఎప్పుడైతే సంపూర్ణంగా ఆగిపోయిందో, అప్పుడు మనస్సుకి ఒక రకమైన మూవ్‌మెంట్ వస్తుంది. అది అవుట్‌వర్డ్ కాదు, ఇన్‌వర్డ్ కాని మూవ్‌మెంట్. అన్వేషణ అన్నది ఎప్పుడు అంతం అవుతుందో, అది ఎప్పుడు ఏదైనా ఒక ఇచ్ఛాశక్తితో అంతం అవ్వదు. లేకపోతే ఒక క్లిష్టమైన పద్ధతితో గాని, కొన్ని ముగింపులతో గాని అది అంతం అవ్వదు. ఈ అన్వేషణ అంతం అవ్వాలి అంటే అవగాహన అవసరం. అన్వేషణ అంతం అవ్వడం అన్నది నిశ్చలమైన మనస్సుకి నాంది. అది ఈ 2 పాసేజెస్ అయ్యాయండి. మరి ఇవి 2 అందరికీ ముఖ్యమని మళ్ళీ చదివాను. ఎందుకంటే ఈ టాపిక్ అలా ఉంది గనక. అంటే ఇక్కడ అన్వేషకుడిని మనం అవగాహన చేసుకోవాలి. ఈ అన్వేషకుడు మన కోరికల్లోంచి వాటిలోంచి వచ్చాడు. అంటే ఆలోచనే తయారు చేసింది. అర్థమైందా? అర్థం కాలేదా?
ఎక్కడ అర్థం కాకపోతే అది. వసంతలత ఉందా లేదా? వసంతలత నువ్వు చెప్తావా? ఎక్కడైనా అర్థం కాకపోతే డిస్కస్ చేద్దాం. ఆ! అర్థమైంది లక్ష్మి కొంతవరకును. అంటే మెడిటేషన్ గురించి వాళ్ళు చెప్తున్నారు. అంటే మనం ట్రెడిషనల్ మీనింగ్స్ ఉంటాయి కదా! మెడిటేషన్ అంటే ఇలా కూర్చొని ఏదో ఒక ఐడియా మీద ఫోకస్ చేసి ఇవన్నీను. అతను అనేదేంటంటే మెడిటేషన్ అనేది ఎలా చెయ్యాలి? సాధారణంగా మనుషులు అదే క్వెషన్ వేస్తారు. ఎలా చేయాలి? ఎలా చేయాలనేది ఇంపార్టెంట్ కాదు. అసలు మెడిటేషన్ అంటే ఏమిటో తెలుసుకోండి. అని చెప్తున్నారు. అంటే దాంట్లో అంటే అన్వేషకుడు అనేవాడు ఉంటున్నాడు. అది ఎంతకాలం అన్వేషకుడు ఉంటాడో ఏదో ఒక టార్గెట్ తోనే అతను ఏదో ఒక కోరిక కోసమే అతను చేస్తాడు పని. అదే పనంటే అదే మైండ్ ఫోకస్ చేస్తాడు. దీంట్లో మైండ్ తాలూకా ఆలోచనలు ఇవే ఉంటాయి. అన్వేషకుడు కూడా మైండ్ సృష్టించినటువంటి ఇదే పదార్థమే. అందుకని అది తెలుసుకోమని చెప్తున్నారు. అది అంటే మనం సాధారణంగా ఏదో ఒక అంటే ఇవాల్యుయేషన్ కదా దీని తాలూకా ఇది. ఆ ఇవాల్యుయేషన్ ఎప్పుడవుతూ వస్తుందంటే ఏదైనా కంపేర్ చేసుకొని ఇది ఖండించడాలు మనం సాధారణంగా మన మైండ్ కంటిన్యూస్ గా అదే ప్రవృత్తిలో ఉంటుంది. ఏదో ఒకటి ఆలోచించి ఒకటి బాగుంది, ఒకటి బాగోలేదు, తర్వాత వీళ్ళు ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు కంట్రీస్ మన గురించి మనం కూడా అలాగే ఆలోచించేసుకుంటూ ఉంటాం. ఆ ఆ యాక్షన్ నుంచి మనము వదలాలి. we have to stop thinking about all that. అంటే ఆ స్టాప్ దోస్ థాట్స్. ఆ థాట్స్ అన్ని ఏంటంటే పాస్ట్ మీద బేస్ అయి ఉంటాయి కాబట్టి లేకపోతే ఫ్యూచర్ ఇది మైండ్ తాలూకా డాన్సింగ్ అనే మనం తెలుసుకోవడమే మెడిటేషను అని చెప్తున్నారు. అంటే మనం ఏదో ఒక దాని నుంచి బయటపడదాం అనేటువంటి అంటే ఆ నెగేషన్ అంటారు కదా! అంటే దుఃఖాలు అవి ఉన్నానికి ఇది బాగోలేదు, దీని నుంచి బయటికి రావాలి. ప్రతి వాళ్ళకి ఏవో కోరికలు అవి ఉంటూనే ఉంటాయి. ఆ కోరిక ఉండడము, దాని నుంచి బయటపడడము, ఈ టైప్ ఆఫ్ యాక్షన్ అంతానేంటంటే అది మెడిటేషన్ కాదు అంటున్నారు. నువ్వు అవన్నీ స్టాప్ చేయగలగాలి. నువ్వు నువ్వు అది చూడగలగాలి. అన్వేషకుడు ఎవడో చూడగలగాలి. అదే రమణ మహర్షి నేను ఎవరు అని చెప్పడంలో టైప్ ఇది ఇదే ఐడియా అదే. ఆ అన్వేషకుడిని మనం చూడగలిగితే అంటే మనం చూడగలిగితే మన మైండ్ ని మనం చూడగలిగితే అక్కడ అవి ఆగిపోతాయి. ఆ ఆగిపోయినప్పుడు ఏ దుఃఖం ఉండదు, ఏమీ ఉండదు. నిశ్చలం అయిపోతుంది మైండ్. దాన్ని మెడిటేషను అని అంటున్నారు. తర్వాత అతని ఒక్క పర్టిక్యులర్ పాయింట్ నాకు జ్ఞాపకం రావడం లేదు గానీ, దైవ కృప అయితే నీ మైండ్ దానంతట అది స్టాప్ అవ్వలేదు కదా! దాన్ని స్టాప్ చేయడానికి ఒక దైవ కృప కావాలి కదా! అని అతను ఎవరో అన్నారు. డివైన్ గ్రేస్. అది అక్కడ తర్వాత అతని కృష్ణమూర్తి గారు దానికి ఏమిటి ఆన్సర్ చెప్పారు అని ఆలోచిస్తున్నాను. అదిను ఇంకొక పాయింట్ ఉంది ఇక్కడ. ఏదైతే కాన్సన్ట్రేట్ చెయ్యగలదో అంటే కాన్సన్ట్రేట్ చేయగలిగే మనస్సు మెడిటేషన్ కి అవసరం లేదు. అవును. కాన్సన్ట్రేషన్ కూడా చెప్పారు కదా. వదిలేయాలి. అసలు ఏమీ లేకుండా వదిలేయాలి. అది బహుశా నేను కూడా. అంటే కాన్సన్ట్రేషన్ అంటే పట్టుకుంటాం. ఉంటుంది. అలాగే కాన్షియస్ గా గాని అన్కాన్షియస్ గా గాని కాన్సన్ట్రేషన్ లో లక్ష్యం ఉంటుంది. ఏదో ఒకటి పొందాలి. అదే పట్టుకుంటాం. ఏదో ఒకటి పట్టుకుంటుంది మనస్సు అలాగా. కదా! అయితే దైవ కృప ఏమిటి అది చెప్పు. అంటే బయట ఫ్యాక్టర్ అవుట్ సైడ్ నుంచి రావాలి కదా! మైండ్ దానంతట అది స్టాప్ అవ్వలేదు కదా! అని అతను అంటే దానికి ఒక బయట ఫ్యాక్టర్ ఏమిటి అంటే డివైన్ గ్రేస్ అని అదే అంటున్నారు. అసలు బయట ఫ్యాక్టర్ అతను అంటున్నాడు బయట ఫ్యాక్టర్ ఉండాలని. అది అతను ఏం చెప్తున్నారు దానంతట అది ఇదంతా రియలైజ్ చేస్తూ ఉంటేనే అందులోంచి బయటపడతాం. ఇదంతా అవగాహన చేస్తాం. అంతేగాని బయట ఫ్యాక్టర్ అది కాదు కదా అక్కడ. అతను అన్నాడు అలాగా.
ఏదో బయట అంటే దానికి అలాగే కృష్ణమూర్తి గారు ఏం చెప్పారు? అదే చెప్పారు అతని అంటే దానంతట అదే అవగాహన చేసుకుంటే మరి అది ఆటోమేటిక్ గా బయటపడుతుంది. ఈ ప్రాసెస్ అంతా అవగాహన అవ్వాలి. ఓకే. అంటే అవగాహన అవుతేనే అందులోంచి బయటపడతాం. ఈ మొత్తం ప్రాసెస్ అంతా అంటే ఏంటి, సో కాల్డ్ మనం చేస్తున్నది అంతాను అంటే ఈ సీకర్ అన్వేషకుడు ఎలా వస్తున్నాడు, అన్వేషణ ఎలా, ఇదంతటిని అవగాహన చేసుకోవడంలో మనం అందులోంచి బయటపడతాం. అంటే అప్పుడు అంతేగాని ఆలోచన బయట అంతా కూడా నుంచి ఇవాల్యుయేషన్ ఉండదు, అంటే ఖండించడం ఉండదు అలాగా. అవును, అవును, అవును. ఇదంతా మైండే చేస్తున్నది కదా. అవును. ఖండించడం, ఇవాల్యుయేట్ చేయడం విషయాల్ని అది ఉమ్. కంటిన్యూస్ గా చేస్తూనే ఉంటుంది. మనం ఏ పని చేస్తున్నా సరే మైండ్ అందులోనే ఉంటుంది. అంటే ఇది బాగులేదా, అంటే బాగుందా, మన ఇదే బ్యాక్గ్రౌండ్ అంతా మన వాటితో నిండిపోయింది. అది చేస్తూనే ఉంటుందంటే మన బ్యాక్గ్రౌండ్ అంతా అలాంటి అంటే సాపేక్షమైన ప్రపంచం అని అంటారంటే ఇలా పోలికలతోటే ఉండిపోయింది. అవును, అందుకే మనం అవును. అలాగా అంటే ఇఫ్ ద బ్యాక్గ్రౌండ్ ఈజ్ నాట్ లైక్ దట్ అది అలా చెయ్యదు. అది అది అసలు ఏ బ్యాక్గ్రౌండ్ ఉండకుండా ఉండాలి అసలు. అది మనం ఆ స్థితిలోకి రావడం ఉంటే అసలు ఇంకా దుఃఖం ఏమిటి, సుఖం ఏమిటి ఏమీ ఉండవు అసలు. అంటే ఇవన్నీ ఇది దుఃఖం, ఇది సుఖం, అదంతా ఇవాల్యుయేషనే, మనం చేసేటువంటి ఇవాల్యుయేషనే. అవును. సాపేక్షమే అది. ఇంకోళ్ళకి అది అనిపించదు కదా, మనకే అనిపిస్తుంది. నాకు అంటే అదే అనుకుంటూ ఉంటాను, మనకే అనిపిస్తుంది కదా. మన వాళ్ళంటే మనకు అనిపిస్తుంది ఇదే కష్టం, అవతల వాళ్ళు పడితే మనకు ఏమనిపించకపోవడం కారణం మనం ఏంటంటే ఆ బంధాల్లో ఉండిపోవడం వల్ల. అంటే బంధాలు కూడా కాదు, ఇంకా లోపలికి వెళ్ళాలి. ఆ బంధం అన్నది ఇంకా ఎవరు పెట్టారు కదా. బంధం ఏంటి అసలు, మనస్సు పెట్టుకుంది. నా అనే ఒక డివిజన్ ఇచ్చాం, డివైడ్ చేసేది మనస్సే. అంటే మనం లోపలికి వెళ్తే, డీప్ గా వెళ్తే మనకి అన్ని అర్థం అవుతాయి. అదే లోపలికి వెళ్ళడమే మెడిటేషన్. ఆయన చెప్తున్నారు అదే, లోపలికి వెళ్ళాలి. అదే మెడిటేషన్. అంతేగాని ఎలా చేయాలి, ఏం చేయాలి అన్న విషయం ఇంపార్టెంట్ కాదు. అంటే అంటే మెథడ్స్ ఏమి. ఇదంతా అవగాహన చేసుకుంటే ఆటోమేటిక్ గా మైండ్ స్టిల్ అయిపోతుంది. అన్వేషకుడు ఎవడు అనే దాన్ని మనం అవగాహన చేసుకుంటే ఈ ప్రాసెస్ అంతా స్టిల్ అయిపోతుంది. అదే కదా రమణ మహర్షి గారు నేను చెప్తున్నారు. ఈ మధ్యలో నేనెవరు అని తెలుసుకో ఫైండ్ అవుట్ అది అని కాదు, అంటున్నారు. ఇక్కడ మళ్ళీ అది తేకుండా ఉండు, ఎందుకంటే మనకు కన్ఫ్యూజన్ రాకుండా. అవునులే, ఇక్కడ తేకుండా ఈ ఉండకు. అన్వేషకుడు అని మనం అవగాహన చేసుకోవాలి. అంటే అన్నిటినీ సెర్చ్ చేసేవాడు ఎవడు అనేది ఇక్కడ మన ఈ అన్వేషకుడు కూడా ఆలోచనలోంచి మొదలయ్యాడు. అదే 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 ఈ అన్వేషకుడు ఎవడు అంటే అది మైండే, మరి ఇంకేమిటి, అదే మనకి అదే మైండ్ యొక్క కోరికలు లోంచి మొదలయ్యాడు. ఇదంతా అవగాహన చేసుకుంటే అప్పుడు మనస్సు నిశ్చలం అవుతుంది. అప్పుడు మనకి ఏం తెలుస్తుంది, ఓహో ఇదంతా మనస్సు చేస్తోంది అని తెలిసినప్పుడు మనస్సు నిశ్చలం అవుతుంది. ఇప్పుడు అవును, అవును. నేనన్న అదే దాన్ని కూడా అదే మనస్సు క్రియేట్, అవేర్నెస్. ఒకసారి విను, మనస్సు క్రియేట్ చేసిందని మనకు తెలిసింది అనుకో, ఆ నేనుకి అంత బలంగా కంటిన్యూ అవ్వదు. అంటే ఇదంతా కూడా మనస్సులోంచే క్రియేట్ అవుతోంది అన్నది మనం అవగాహన చేసుకోవాలి. డివిజన్ అన్నదంతా మనస్సు చేసేదే. వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు, ఇది 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 ప్రపంచం, ఇది వస్తువు, ఇది నేను అనే డివిజన్ తీసుకొచ్చేదంతా మనస్సే. అంటే నాకు డివిజన్ ఉంది అని మనం మనస్సుతో ఐడెంటిఫై అయిపోతున్నాం. లక్ష్మి, ఇదే ఇది చెప్తున్నప్పుడు అతను అన్నాడు, మరి ఏమీ ఆలోచించకుండా ఎలా ఉండిపోతే మనం స్టాగ్నేట్ అయిపోయి చచ్చిపోవా అని అతను అడిగారు కదూ. అది అలాగే అనుకుంటున్నావా? దానికి కృష్ణమూర్తి గారు ఏమిటి చెప్పారు? కాదు కాదు, నువ్వు అలాగే అనుకుంటున్నావా? ఇప్పుడు చూడు, కృష్ణమూర్తి గారి సమాధానం ఉంచు. అసలు ఆలోచన ఆగితేనే అనంతత్వం ఉంటుంది కదా. ఆ ఆలోచనే చచ్చిపోం అన్ని త్యాగల్ని ఎక్కడ, తెచ్చిపెడుతుంది. మనం చచ్చిపోం ఎక్కడ, బాడీ ఏమి ఇదవదు, మైండ్ ఏమి అదే ఇదవదు ఆయన ఉద్దేశ్యం, అలా అన్నాడని. ఆలోచన ఏమీ లేకపోతే అలా అయిపోతామని.
ఆలోచన లేకపోతే అత్యద్భుతంగా పనులు జరుగుతాయి కదా! నేనే వచ్చి అన్ని పనులు చెడుపుతోంది. హ్మ్. మధ్యలో నేనన్నది ప్రవేశించకపోతే అద్భుతంగా అన్నీ జరుగుతాయి. హ్మ్. 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 అప్పుడు క్రియేటివ్ ఇంటెలిజెన్స్ వర్క్ చేస్తూ ఉంటుంది. హ్మ్. లక్ష్మి గారు ఇది అనుభవంలోకి వస్తేనే గాని తెలీదు కదా! కానీ ఒకటండి, ఆహ్, మనం ఒక టైంలో కొన్ని చూడండి అద్భుతంగా చేసేస్తూ ఉంటాం. ఆలోచన లేకుండా మనకేదో సృజించిందంటారు. హ్మ్. అలాంటప్పుడు అంటే ఏంటి, నేను ప్రయత్నిస్తాను అని ఆ నేను బలం పోయినప్పుడే అన్నీ బాగా జరుగుతున్నాయి. అది మనం అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. హుహు. మనం కండిషన్ కూడా అయిపోయాం. ఆలోచనతోటే అన్నీ చేయగలమని. అవును. హ్మ్. ఈరోజు నా అవగాహన చెప్తాను. మీరు స్టార్టింగ్‌లోనే చెప్పారు గదా! మెడిటేషన్ అనేది చేసేది కాదు, జరుగుతుంది. చెయ్యబడేది. చేయబడుతుంది. తర్వాత ఇక్కడ మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్ అని జెప్పారు. అది సువాసనలాగా ఎక్కడో కనుక్కోలేమంటున్నారు. అంటే మెడిటేషన్ మెడి అంటే మన అనంతత్వం ఉంటుంది కదా! అవును. హ్మ్. సో, మెడిటేషన్ ఈస్ నథింగ్ టు ఆఫర్. ఇట్ డజంట్ సేవ్ యూ ఫ్రమ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఆర్ ఇష్యూస్ అని జెప్పారక్కడ అదే మీరు. పెయిన్స్, బాధల నుంచి, మిజరీస్ నుంచి కాపాడదు. హ్మ్. మళ్ళీ అంటే మెడిటేషన్ ఏదో ఒక పద్ధతిలోను గాని, ఒక ప్రాక్టీస్‌లోను గాను చేస్తే అది అనుభవాల నుంచే వచ్చేదన్నారు. అంటే ఇప్పుడు చూడండి, ఈ మాట చాలామంది మెడిటేషన్ చేసామండి, ఈ జబ్బులు తగ్గిపోయాయండి, కాళ్ళ నొప్పులు తగ్గిపోయాయి, ఏవో ఇవన్నీ చెప్తుంటారు. ఆఫ్టర్ ఆల్ హ్మ్. మెడిటేషన్ అంత అలాంటి ఎక్కువ మంది మీరు విన్నారో లేదో, ఇంతకుముందు నాకు ఇన్ని నొప్పులుండేవి, ఇప్పుడు అన్నీ తగ్గిపోయాయి. అందుకని ఆయన ఏం చెప్పారు, అన్నిటి నుంచి మిమ్మల్ని సేవ్ చెయ్యదు అని చెప్పారు. హ్మ్. హ్మ్. అదే తర్వాత ఆలోచనలు ఆగిపోతేనే మనస్సు నిశ్చలం అవుతుంది. అప్పుడే ఓపెన్స్ ద డోర్ అన్నారు మెడిటేషన్‌కి. అవును. నాకర్థమైంది. అవునవును. మెడిటేషన్ అంటే ఏమిటో తెలుసుకుంటే, మెడిటేషన్ యొక్క డోర్ ఓపెన్ అవుతుంది. అంటే ముందు హౌ టు మెడిటేట్ కాదు. వాట్ ఈస్ మెడిటేషన్ అనేది తెలియాలంటున్నారు. అవును. మెడిటేషన్ ఏది యూటిలిటేరియన్ వాల్యూస్‌ని ఇవ్వదు మనకి. హ్మ్. హ్మ్. దాని నుంచి మనం ఏ లాభము పొందలేం ఆ రకంగా. బట్ మెడిటేషన్ లేకపోతే లైఫ్ శూన్యంగా ఉంటుంది. అవును. అంటే నాకు క్రియాలు చేసేటప్పుడు ఎలా చెప్పేవారంటే, ఏ ప్రాబ్లమ్ అయినా మెడిటేట్ అండ్ మెడిటేట్. స్మాల్ ఇది స్మ్ అంటే టర్మ్స్ ఆఫ్ నేనొకటి చెప్తానండి. ఎ హ్మ్. గోయంకా అని విపస్సనా మెడిటేషన్‌ని మళ్ళీ భారతదేశంలో ఒకప్పుడు ఉన్నదే తీసుకొచ్చారు. ఆ! ఆయన హ్మ్. దగ్గరికి, ఆయన చిన్న వయసులో వాళ్ళు చాలా రిచ్ ఫ్యామిలీ. ఆయనకి పార్శ్వనొప్పి ఉండేది. హ్మ్. అంటే దాన్నేమంటారు? మైగ్రేన్. హ్మ్. అది ఎంతోమంది డాక్టర్‌లకి చూపించుకున్నా తగ్గకపోతే ఆయనకెవరో చెప్పారట విపස්සన ధ్యానానికెళ్ళని. ఆయన విపස්සన హ్మ్. ధ్యానానికొచ్చినప్పుడు "నువ్వెందుకు ధ్యానానికి ఏం చెయ్యాలన్న ఉద్దేశంతో, ఏ లక్ష్యంతో వచ్చావు?" అని అడిగారట. "నాకు హ్మ్. చాలా మైగ్రేన్ తలనొప్పుంది. అది పోవడానికి పోగొట్టుకోవాలని వచ్చాను" అన్నట్టు. "అంత చిన్న పర్పసా? అయితే వెళ్ళిపో" అన్నట్ట. పర్మిషన్ ఇవ్వలేదు మెడిటేషన్ చేయడానికి. హ్మ్. సంహౌ ఏదోలాగా అదంతా పోగొట్టుకొని మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు హ్మ్. అడిగితే నాకు తెలుసుకోవాలనుంది మెడిటేషన్ ఏంటి? ఆ మెడిటేషన్ చెయ్యాలి అన్నది. అంటే అప్పుడు ఆయన్ని అలో చేశారు. అలో చేస్తే అది ఎంత అద్భుతంగా ఉందో తెలిసి అందరికీ ఆయన ఇండియా వచ్చినప్పుడు ఇండియా వస్తే చాలామంది ఆయన కోసం చుట్టూరా వచ్చేవారు. వాళ్ళందరికీ నేర్పారు. అలా ఆయన ఇండియాలో మళ్ళీ ఒకప్పుడున్న సిస్టమ్‌నే మళ్ళీ ప్రవేశపెట్టారట. అంటే ఇక్కడ ఏంటంటేనండి, చాలామంది ఇంత చిన్న పర్పస్ అనమాట అది. అంత చిన్నది కాదు కదా! ఇక్కడ మనకి చెప్పేదేంటంటే అంతకంటే హయ్యర్ థింగ్స్ కోసం కృష్ణమూర్తి గారు మాట్లాడుతున్నారు. అంతేగాని బాడీకి సంబంధించినవి, ప్రపంచం దాంట్లో బెనిఫిట్స్, ఇప్పుడు అందరూ గురువులు అవే చెప్తారు కదా! "ఇళ్ళెక్కడికెళ్ళు నీకు ఇల్లు బావుంటుంది, ఇంట్లో పిల్లలు బావుంటారు." ఇదేనా ముఖ్యం? అదైతే కాదు అల్టిమేట్ గోల్ మనం అవే లుకింగ్ చెప్తున్నారు ఫర్. కదా! హ్మ్. బాడీలో బాధలు ఇవేనా ఇంత చిన్న గోలా? ఆ అనంతత్వాన్ని మెయిన్ వదిలేసి ఇంత చిన్నవి లక్ష్యంగా పెట్టుకుంటున్నారు కదా! లేకపోతే అవును. ఆళ్ళ దేవతను చూసాను, ఈ దేవతను చూసాను ఇవి చెప్తూ ఉంటారు. మీకర్థమైందా? అర్థమైందండి. అర్థమైంది.
అది మీరన్నది అదంతా కూడా చాలా చిన్న విషయం కదా! అంతకంటే అతీత స్థాయికి మనం వెళ్ళాలి. మనస్సు ఎప్పుడైతే నిశ్చలంగా ఉంటుందో సమస్యలే ఉండదు. ఏ సమస్యని సొల్యూషన్ వెంటనే పరిష్కారం వస్తుంది. మనస్సు గందరగోళం వల్లే సమస్యలు పరిష్కరించబడవు. అంటే మిగతా వాటిలో ఎలా చెప్తారంటే ఇట్స్ లైక్ ఎ డెస్టినేషన్ అన్నమాట. అంటే స్మాల్ ఔన్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఈస్ బెటర్ దెన్ టన్స్ ఆఫ్ థియరీస్ అని అన్నట్టుగా చెప్తా ఉంటారు. సో, అంటే నువ్వు ఇక చేస్తుంటే ఇది ఇట్ విల్ కంటిన్యూ ఫర్ నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ బర్త్‌కి కూడా కంటిన్యూ అవుద్దని చెప్తా ఉంటారు. అహా! రెండోదేంటంటేనండి, మనం ఇవి టార్గెట్ పెట్టుకుంటే అక్కడే ఆగిపోతాం. హ్మ్. సమస్యలు పరిష్కరించడమే మెయిన్ అనుకుంటే అక్కడే ఆగిపోతాం కదా! అవును. ఇప్పుడు కొంతమంది ఏం చెప్తారు, "నువ్వు నీకిది, అది కనబడుతున్నాయి. నువ్వేమో గత జన్మ ఏమిటో ఇవన్నీ తెలిసి ఏమిటి చేస్తాం చెప్పండి?" అవన్నీ పెద్ద టార్గెట్ అని చెప్తారు. అవి పబ్లిసైజ్ చేసుకోవడానికి పనికొస్తాయి గానీ, మన సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్‌కి ఏవి పనికిరావు అంటాను. పనికిరావు. కరెక్ట్. నారాయణ గారు మీరు చెప్తారా? నరసింహం గారు చెప్పండి అన్నట్టుగా మీరు కంటిన్యూ చేయండి. అదే మీకు లేదండి. నేను అడగాల్సినవి, చెప్పాల్సినవి చెప్పేసాను నేను. ఓకే. నారాయణ గారు? నమస్తే అమ్మ. నమస్తే అండి. ఈరోజు ముందుగా అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అమ్మ. మీకు కూడా. ఈరోజు మంచి టాపిక్ చెప్పారమ్మా. అంటే కొంచెం నేను స్టార్టింగ్లో మిస్ అయిపోయిన మళ్ళీ రివైజ్ చేశారు. ఎందుకంటే మెడిటేషన్ గురించి కృష్ణమూర్తి గారు చెప్పినటువంటి పద్ధతి చాలా డిఫరెంట్ అన్నమాట. అంటే నేను చాలా మంది మెడిటేషన్ ఇప్పుడు మనకి ఏంటంటే మెడిటేషన్ చాలా రకాలైన మెడిటేషన్లు ఉన్నాయి. కృష్ణమూర్తి గారు ఏంటంటారంటే చాలా సందర్భాల్లో ఎవరో చెప్పినటువంటిది నువ్వు ఏం చేస్తున్నావు అంటే నువ్వు అలా ఆచరించేది అంతా అది అలా చేస్తున్నావు. మెడిటేషన్ అనేది చేసేది కాదు చేయబడేది అని చెప్పేసి అంటారు. అలా ఇంకోటి ఏంటంటే వాట్ ఈజ్ మెడిటేషన్? ఇక్కడ ఎందుకంటే చాలా మంది మెడిటేషన్ లో మేము 12 గంటలు చేసాం, 10 గంటలు చేసాం, 2 గంటలు చేసాం, 3 గంటలు చేసాం ఇలా అంటాం. అసలు వాట్ ఈజ్ మెడిటేషన్ అన్నది ఎందుకంటే కళ్ళు మూసుకోవడం మెడిటేషన్ అన్నటువంటి ఊహలో కూడా కొంతమంది ఇక్కడ మెడిటేషన్ చేస్తున్నాం. అలా కాకుండా వాట్ ఈజ్ మెడిటేషన్, ఎందుకు మెడిటేషన్ అనేది ఏంటనే చెప్పాడంటే ఆయన చాలా లోతైనటువంటిది అని చెప్పాడమ్మ. అది ఇంకోటి ఏంటంటే అది ఎలా ఉంటుందంటే ఒక సన్లైట్ ఎలా ఉంటుంది ఎలా ఉంటుందో, ఇంకోటి ఏంటంటే మెడిటేషన్ అనేది ఏ బాధలు తీయదు. ఏ బాధలు తీయదంటే మరి ఏంటంటే అన్ని అన్ని క్లియర్గా ఉండేటట్టు సక్రమంగా ఉండేటట్టు చేస్తుందని చెప్పాడమ్మా. ఇంకోటి ఏంటంటే ఇలా చేయాలంటే ఇప్పుడు ఏంటవుతుందంటే మెడిటేషన్ అనేది మన పర్ఫెక్ట్ గా జరగాలంటే ఏంటంటే మైండ్ స్టేబుల్ గా లేనంత వరకు ఏ మెడిటేషన్ మనం సహకరించదమ్మా. అది కృష్ణమూర్తి గారు క్లియర్ గా మనకు ప్రస్ఫుటంగా చెప్తున్నారు మనకి. అలాగే ఏం చేస్తామంటే మెడిటేషన్ ఏదో ఒక అన్వేషకుడు అంటే ఈ అన్వేషకుడు ఎక్కడి నుంచి వచ్చాడంటే అక్కడ మళ్ళా మనసులోంచి వచ్చాడు ఈ అన్వేషకుడు. ఎప్పుడైతే ఈ అన్వేషణ అనేది ఆగకపోతే ఈ అన్వేషణ అనేది ఆగిపోవాలంటాడు. ఎందుకంటే ఇంకా అన్వేషణ అనేది ఆగకపోతే నేను అన్వేషణ చేశాను నీకు జీవితాంతం అన్వేషణ చేసుకోవటమేనా? సో యథార్థాన్ని నువ్వు చూడగలగాలంటే ఏం చేయాలంటే అంటే అన్వేషణ ఆగినప్పుడు మాత్రం అన్వేషకుడిని అర్థం చేసుకోవడంలో అన్వేషణ ఆగుతుంది. అదే అన్వేషణ అర్థం చేసుకోవాలి. అన్వేషణ ఆగినప్పుడు అప్పుడు యథార్థాన్ని మనం చూడగలం అని చెప్పేసి అప్పుడు చెప్తున్నాను. ఎందుకంటే తన ఏవైతే కోరికలు అయితే ఉన్నాయో అవన్నీ ఇంకా అది ఇంకోటి ఏంటంటే అప్పుడు మనకి మనస్సు అవుట్ వర్డ్ ఇన్వర్డ్ అంటే ఏమి ఉండదు, అదంతా ఉంటుందని చెప్పుకొచ్చారు మనకి. తర్వాత ఇంకా మనకి మెడిటేషన్ మనకి ఇంకోటి ఏంటంటే అక్కడ ఆయన నేను అనేక రకాలైనటువంటి అంటే క్రిస్టియానిటీ చేశాను, అది నాకు ఇది ఇవ్వలేదు, తర్వాత యొక్క సింబల్స్ ఏమైనా ఉంటాయా? ఎందుకంటే ప్రతి దగ్గర మనకి ఏంటవుతాం అంటే సింబల్స్ అంటే ముస్లిం కు సింబల్ ఉంటుంది, క్రిస్టియన్ కు సింబల్ ఉంటుంది. ఇక్కడ ఇంకోటి ఏంటి మనం బాగా తెలుసుకోవాల్సింది కృష్ణమూర్తి గారు ఏమంటారంటే డోర్ అనే పదం ఉపయోగిస్తున్నారు కానీ అది డోర్ కాదు కదా. అలాగే భగవంతుడు అనుకుంటున్నాం తప్ప భగవంతుడు ఏంటో మనకు తెలియట్లేదు. ఎందుకంటే ఆ అనంతమతత్వం అనేటువంటి భగవంతుణ్ణి పరిమితమైనటువంటి మనస్సుతోనే ఏం చేస్తామంటే మనం తెలుసుకోవాలని ప్రయత్నిస్తాం. అంటే మానవుడు చేసినటువంటి పెద్ద పని ఇది. అందుకే ఏం చేస్తున్నాడంటే కొండలు ఎక్కుతున్నాడు, గుట్టలు ఎక్కుతున్నాడు, ఏవేవో చేస్తున్నాడు, ఏవో చెందుతున్నాడు. ఎందుకంటే ఈ పరిహారం అంటున్నాడు, అది అంటున్నాడు, భగవంతుడి కృప పొందాలనుకుంటున్నాడు. అంటే భగవంతుడి కృప పొందాలనుకుంటున్నాడు తప్ప
ఈయన చేసేటువంటి ఈ ట్రాక్ ఏదైతే ఉందో అది ఇదంతా మనసుతోనే చేస్తున్నాడు. మనసుతోనే చేసి ఏం చేస్తున్నాడంటే లేనటువంటి దాన్ని మళ్ళీ పోగు చేసుకున్నాడు. అంటే మనసుకి ఎప్పుడు ఏంటవుతుందంటే ఈ మిథ్య నేను కానీ నేను ఏం చేస్తాను ఇంకా డెవలప్ చేసుకుంటున్నాను. నేను అక్కడికి వెళ్ళాను, నేను ఆ క్షేత్రం వెళ్ళాను, అన్ని దర్శించాను, నేను జ్యోతిర్లింగాలు చూశాను, అష్టాదశ శక్తిపీఠాలు చూశాను, నేను ఇన్ని గ్రంథాలు చదివాను. అంటే ఇదంతా ఏంటైపోతుందంటే ఇక్కడ ఈ సెల్ఫ్ ఇక్కడ ఏ నాన్ సెల్ఫ్ అయితే ఉందో ఆ నాన్ సెల్ఫ్ డెవలప్ చేసుకుని అసలైనటువంటి సెల్ఫ్ ఏదైతే నేనైతే ఉందో అదంతా పక్కకి వెళ్ళిపోతున్నాం. అంటే కృష్ణమూర్తి గారు ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఏది చెప్పినా ఆయన అనంతత్వంలోకి తీసుకెళ్ళడమే ఆయన పని అమ్మ. అంటే కృష్ణమూర్తి గారు ప్రతి దగ్గర కూడా మొదటి దాంట్లో ఉండి ఇప్పుడు ఈయన ఎందుకంటే ఎందరో మంది గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఫిలాసఫర్స్ అందరు కృష్ణమూర్తి దగ్గరికి వచ్చారు. అంటే కృష్ణమూర్తి గారి ఫిలాసఫీ ఎలా ఉంటుందంటే ఆ చిన్నటువంటి పదాలతో మనల్ని ఏదైతే నిబిడీకృతం అయితే ఉందో అది చూపిస్తాడు. ఎందుకంటే మనకి జీసస్ కూడా ఒకసారి ఏమంటాడంటే ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ విత్ ఇన్ యూ అంటాడు. అంటే స్వర్గాన్ని నీలోనే ఉంటాడు. ఎందుకేంటి ఎప్పుడు మనలో ఉండని ఎప్పుడు మనకు అర్థం అవుతుందంటే మనం ఎప్పుడైతే లోపల అంతరంగ ప్రయాణం చేసినప్పుడు మాత్రమే అప్పుడు ఒక స్పర్శ అనేది తెలుస్తుంది. లేకపోతే అంతవరకు కూడా మనకేంటి ఏమీ తెలియబడదు. ఇంకోటి ఏం చేస్తామంటే ఇక్కడ మన అంతా కూడా ఆలోచనలతో మొత్తం మన మనస్సు అంతా ఏం చేస్తుంటే ఆలోచనలతో నిండిపోతుంది. ఇంకోటి ఏంటంటే మన దుఃఖం రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రతిదాన్ని పోలిక. ఆ పోలిక వల్ల ఏం చేస్తున్నప్పుడు ఇప్పుడు మీరు చెప్పారు మనం ఏం చేస్తున్నాం అంటే ఇందులో సాపేక్షంగా అన్ని జరిగిపోతున్నాం, అన్ని పోల్చుకుంటాం. చూడండి ఇప్పుడు ఆ రోజులు ఫస్ట్ క్లాస్ వస్తే ఆనందంగా ఉండేది, ఇప్పుడు 592 మార్కులు వస్తే ఆనందంగా ఉండట్లేదమ్మా, ఆడు ఏడుస్తున్నాడు. మాకు ఒక ఇంటర్మీడియట్ లో 470కి 457 మార్కులు వచ్చి అమ్మాయి శుక్రవారం వచ్చి ఏడుస్తుంది. ఇంటికి ఫోన్ చేసి ఏమంటే 460 దాటుతాను అనుకున్నా సార్, అందుకే 457 వచ్చింది ఏడుస్తుంది. అంటే ఏం చూడండి ఇక్కడ, అంటే 470కి 457 వచ్చినాయి. ఇది అంటే ఈ కోరికలు ఏంటైపోతుంది, అనంతం అయిపోతుంది. మనం ఏదో టార్గెట్లు పెట్టేసుకుంటున్నాం. అలా కాకుండా అవేవి లేకుండా ఈ అన్వేషణ ఎప్పుడైతే ఆగిందో అప్పుడు మనకి అది ఏంటవుతుందంటే మనస్సు ఏం చేస్తుందంటే ఇవన్నిటిని పోగు చేసేసుకుంటున్నాము. ఇప్పుడైతే ఈ మనస్సు అందుకే మనకి థాట్ ఎప్పుడైతే మనకి థాట్ ఆగిందో అప్పుడు మాత్రమే మనకి ఏంటవుతుందంటే అది వాట్ ఈజ్ అనేది మనకి అర్థం అవుతుంది. తర్వాత లాస్ట్ లో ఆయన చక్కగా ఏంటి కన్క్లూషన్ ఇచ్చుకొచ్చారంటే ఆ లాస్ట్ ఆయన అంతా విన్న తర్వాత నేను ఎప్పుడు ఇంత డీప్ గా ఆలోచించలేదు, నేను ఎప్పుడు ఇంత డీప్ గా సెర్చ్ చేయలేదు. అంటే పదాలకు అతీతంగా ఉన్నటువంటి ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు నేను అనుభూతి చెందుతున్నానని చెప్పారు. అలాగే తర్వాత మనం ఏం చేస్తుంది ఈ వాదనలకు అతీతంగా ఆ తర్వాత ఇప్పుడేం చెప్పారంటే ఇక్కడ మనకి ఇప్పుడు మన మనస్సు ఎప్పుడంటే ఎప్పుడైతే మనం సరళంగా అటెంటివ్ గా ఉన్నప్పుడు మాత్రమే ఆ మనస్సు అనేది ఆగుతుంది తప్ప ఏ బాహ్య ప్రక్రియల వల్ల లేకపోతే ఏ విధమైనటువంటి దీని వల్ల మనస్సు అనేటువంటిది ఆగదు అని చెప్పి మనకి చెప్పుకొచ్చారమ్మా. ఎందుకంటే నారాయణ గారు ఈ మొత్తం ప్రాసెస్ అంతా ఈ అన్వేషించేవాడు అన్వేషణ ఇదంతా అవగాహన అవుతూ ఉంటే అప్పుడు మనకి ఆటోమేటిక్ గా నిశ్చలం అవుతుంది. అవును అక్కడ ఏదైనా డివైన్ పవర్ ఏదైనా ఉండాలంటే అప్పుడు ఏమైనా డివైన్ పవర్ ఏంటంటే డివైన్ పవర్ అనేది ఎక్కడో బయట నుంచి వచ్చేది కదా, అది కూడా లోపల అంతరంగంలోనే ఉంది. అంటే చాలా ఇది స్టాగ్నెంట్ అయ్యి ఉండిపోతామంటే అని చెప్పేసి అంటే ఎందుకంటే ఎప్పుడైతే మన మనస్సు ఆగిపోయింది, మనం బాగా తెలియవలసింది ఏంటంటే ఈ మనస్సుకి కూడా ఆధారమైనటువంటిది ఆ చైతన్యమే, ఆ సుప్రీం కాన్షియస్నెస్. ఎప్పుడైతే మనస్సు అనేది నిశ్చలంగా అయితే ఉందో మనసు ఇదే డ్రాప్ అయ్యిందో అప్పుడు ఏంటవుతుందంటే సుప్రీం కాన్షియస్నెస్ అప్పుడు జరుగుతుంది, మనకి యాక్ట్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే అప్పుడు అన్ని పనులు ఈజీగా జరుగుతుంటాయి మనకి. అప్పుడు ఏంటంటే గంట చేసినటువంటి పని అరగంటలో పావు గంటలో కూడా చేయగలుగుతాం. ఎందుకంటే అది మీరు యాక్చువల్ గా అనుభూతి చెంది కొన్ని సంవత్సరాల వరకు మాకేం అర్థం కాలేదమ్మా. అదేంటే మీరు అన్ని నారాయణ గారు ఆటలా చేస్తున్నట్టు మేటమ్మ గారు ఆటలా చేయడం ఏంటంటే అది మీకు ఎందుకంటే బై బర్త్ అనుభవంతో చెప్పండి, క్లియర్ గా చెప్పండి, మీరు గబగబా చెప్పేస్తున్నారు. అంటే చాలా సందర్భాలలో మీరు ఏమనేవారంటే నారాయణ గారు ప్రతి పని నేను ఒక ఆటలా చేస్తున్నాను అనేవారు. ఆట అమ్మ అర్థమైందా? ప్రతి పని ఒక ఆటలా చేయడం అంటే ఏంటి మేడం గారు ఆటలా అంటారు, మాకు ఆ పదం అట్లా అర్థమయ్యేది కాదు. ఎందుకు అంటే ఎప్పుడైతే మనస్సు అనేది అక్కడ లేకుండా నిశ్చలంగా అయితే ఉందో ప్రతి పని ఏంటవుతుందంటే సుప్రీం కాన్షియస్నెస్ తో జరుగుతుంటుంది. అలాగే ఒకసారి రాత్రి 11 గంటలకి మీరు మాట్లాడుతున్నారు, నేనేం చేశానంటే జస్ట్ ఏంటో మీరు మాట్లాడి జస్ట్ ఆలోచనలోకి వెళ్ళానమ్మా. వెంటనే నారాయణ గారు డ్రాప్ అయిపోయింది అన్నారు. ఏంటి నాకు అర్థం కాలేదు, ఈ డ్రాప్ ఇప్పుడు ఆడిన మాటలు సడన్ గా ఆగిపోవడం ఏంటి మేడం గారికి అని చెప్పి అనుకున్నాను. అంటే అక్కడ ఏంటవుతుందంటే మీరు అలౌ కాదంటే మనస్సు లేనటువంటి స్థితిలో
వితౌట్ మైండ్ స్థితిలో మీరు మాట్లాడితే నేనేం చేస్తున్నా అంటే మనసు కొంతవరకు దాన్ని వింటూ సడన్ గా థాట్ లోకి వెళ్ళిపోయాను. నేను థాట్ లోకి వెళ్ళిపోతే వెంటనే మన నారాయణ గారు డ్రాప్ అయిపోయిందంటే నాకు అది అర్థం కాలేదు. ఎస్ అంటే ఇప్పుడు నేను అటెంటివ్ గా లేదన్నమాట. అయింది అన్నాను కదా, స్టాప్ అయిపోయింది. స్టాప్ నారాయణ గారు స్టాప్ అయిపోయింది అన్నారు. ఏంటి నారాయణ గారు స్టాప్ అయిపోవడం, మేడం గారు మాట్లాడుతున్నాం స్టాప్ అయిపోవడం అంటే ఏంటి? ఆ సుప్రీం కాన్షియస్నెస్ అనేది యాక్ట్ అవుతున్నా నాకు అంటే స్టార్టింగ్ లో నాకేం అర్థమయ్యేది కాదు. తర్వాత అప్పుడు అర్థమైంది. సీన్ ఏం చేస్తుందంటే ఈ థాట్ అంటే ఏంటవుతుందంటే ఈ ఆలోచనే ఈ మనసులో ఉండేటువంటి ఈ ఆలోచనలు ఏం చేస్తుందంటే అసలైనటువంటి సుప్రీం కాన్షియస్నెస్ నుంచి ఇది మనల్ని అడ్డింది ఏంటంటే ఈ మనస్సే. కాబట్టి ఈ మనస్సు గురించి మనం అంటే కృష్ణమూర్తి గారు ఏం చేస్తున్నారంటే ఈ మనసుని ఎలా ఇది చేయాలనేటువంటి దాన్ని వాళ్ళు క్లియర్ గా మనం చెప్తున్నారు. మన కృష్ణమూర్తి సాహిత్యం మనం అందుకేనమ్మా ఒక వయసులో ఒక 20-30 సంవత్సరాల వయసులో కృష్ణమూర్తి గారి సాహిత్యం అని చదివితే కాస్త కొంచెమైన 1% అని అర్థమైతే జీవితంలో దేనికి భయపడవలసిన పని లేదమ్మా. అంత అంటే సుప్రీం ఫిలాసఫీ ఏదైతే ఉంటుందో అది కృష్ణమూర్తి గారు. ఇంకో విశేషం ఏంటంటే ఆయన చిన్నపిల్లలతో కూడా మాట్లాడారు చక్కగా. ఎందుకంటే శ్రీలంక వెళ్ళినప్పుడు మొత్తం ప్రభుత్వం ఆ యూనివర్సిటీస్ మొత్తం ఆ కాలేజెస్ అని కృష్ణమూర్తి గారికి ఇది చేశారు ఒక వారం రోజుల పాటు. కాబట్టి కృష్ణమూర్తి గారి పెద్ద ముసలాలతోనే కాదు మన చిన్నపిల్లలతో కూడా ఆయన హాయిగా అన్ని చెప్పగలిగారు అనమాట. అలాగే మీరు కూడా చిన్నపిల్లలకు కూడా చక్కగా స్కూల్లో ఎందుకంటే ఏమి తెలియనటువంటి వాళ్ళకి కూడా వాళ్ళకి అర్థమయ్యేటువంటి ద్వారంలో చెప్పాలి. ఎందుకంటే మనం చాలా మంది ఏమనుకుంటారంటే ముసలి వాళ్ళకి మాత్రం ఇది ఎలా అర్థమవుతుంది, అదేం కాదమ్మా, ఎవరికైనా అర్థమవుతుంది. అది మనం మాకు గ్రహించాలి బాగా. సంతోషం అమ్మా. ఎందుకంటే ఇలాంటిది సత్సంగం వినటం వల్ల మాలో ఏదైతే ఉందో ఎక్కడైతే మేము మనసులు ఏ విధమైన పిచ్చి ఆలోచనలు వేరే ఆలోచనలు ఏదైతే ఉన్నాయో అవి క్రమేపీ డ్రాప్ అవుతున్నాం. ఎందుకంటే మీరు జ్ఞానం అనే ఖడ్గంతో ఏం చేస్తున్నాడు తునాతునకలు చేయటం వల్ల మేము కూడా ఏంటవుతుందంటే హాయిగా ఆనందంగా ఉండగలుగుతున్నామమ్మా. ఎందుకంటే ఈ ఒక 6 years బ్యాక్ 6 years తర్వాత మేము అంటే మీ చూసుకుంటే ఆ వేరియేషన్ అనేది మాకే కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి గొప్ప సత్సంగం అందించినట్టు మీకు కూడా నమస్కారాలమ్మా. గురువం తత్సత్. మీ జ్ఞానంతో మీరే ఖండించుకుంటున్నారండి. అదేనమ్మా. అంటే నాకు అవగాహన రావాలి కదమ్మా. అవును, ఎస్ అది రైట్. అవును, అది ఎందుకంటే అది నాకు అవగాహన అయింది. అవును. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? శారదా ఏమైనా అడుగుతావా? ఇంకెవరైనా? అనుపమ గారు అర్థమైందా? అర్థమైందండి, వింటున్నా. చాలా బాగుంది టాపిక్, అర్థం చేసుకుంటున్నా. ఓకే, శారదా నువ్వేమైనా అడుగుతావా? అది ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నప్పుడు ఆ టైంలో డౌట్ వస్తుంది. ఆ టైం తర్వాత మర్చిపోతాం. అయ్యో, అది అవగాహన ఉంటే ఏంటది ఎన్లైటన్మెంట్ ఏదో పదం నిజ స్వరూపం తెలుస్తుంది అవగాహన ఉంటే అంటున్నారు కదా. అవగాహన రావడానికి మనస్సు నిశ్చలమైతే ఆ తీరం అర్థం అవుతుంది. అది చేస్తుంది. అది అయితే మనసు నిశ్చలము అయినప్పుడు కదా. ఇంకోటి కూడా అన్నావు నువ్వు. కొంతమంది మనకి స్ఫురించింది అని చెప్పి ఒక స్పేస్ లో ఉంటాము, తెలియకుండా చేసేస్తూ ఉంటాము కొన్ని పనులు అన్నావు, కొన్ని గొప్ప పనులు. ఒకటి స్ఫురించిందా దాన్ని ఏదో ఒక రకమైన స్టేట్ లో ఉంటాం. ఆ స్టేట్ లో ఉన్నప్పుడు అప్పుడు మనం సూపర్ కాన్షియస్ స్టేట్ లో ఉన్నట్ట. అంతే కదా, మనస్సు అడ్డకుండా ఉన్నప్పుడు అదే పనిచేస్తుంది. అంటే కొన్నిసార్లు ప్రతి ఒక్కళ్ళను తెలియకుండానే వాళ్ళు వితౌట్ ఎనీ మోటివ్ మనస్సు చెప్పకుండానే వాళ్ళు చేసేస్తారు గబుక్కుని పనులు. అది ఎప్పుడు చూడు, ఆ టైంలో మనం సూపర్ కాన్షియస్ లో ఉంటాం. అవునవును, చూడు లోపల లక్ష్యం పెట్టుకోకుండా యూటిలిటేరియన్ వాల్యూస్ ఏమీ పెట్టుకోకుండా ఉన్నప్పుడే ఇది జరుగుతుంది. యూటిలిటేరియన్ అంటే నాకు మంచి కావాలి, నా కుటుంబానికి, నా బాడీకి సంబంధించిన వాళ్ళకి మంచి కావాలి, పరాయి వాళ్ళకైనా ఏదైనా కోరడం మంచి కావాలనుకుంటే కాదు కదా. నా కుటుంబం అనే కాదు, యూటిలిటేరియన్ అంటే ఉపయోగించే ప్రాపంచికంగా ఉపయోగించే దానికి ఏదైనా యూటిలిటేరియన్ వాల్యూ అంటాం.
అలాంటిది అన్నిటికీ ఉమ్, అతీతంగా ఉన్నప్పుడు అది మెడిటేషన్ వల్ల ఏ యూటిలిటేరియన్ వాల్యూ రాదన్నారు కదా. ఉమ్. యూటిలిటేరియన్ యూస్ అదేంటి ఒక మనిషికి పక్క మనిషికో ఎవరికో వాళ్ళు చాలా బాధగా ఉంది, వాళ్ళు అవి బాధపడుతున్నారు అంటే అక్కడ మనం కూడా ఒక యూటిలిటేరియన్ అవుతుంది చూడు. దట్ ఈస్ ఆల్సో థాట్. అవుతుంది. అందుకని పరాయి అదంతా ఒక లెవెల్లో. ఇక్కడ ఏం చెప్తున్నారు, మనకి థాట్ అన్నది ఆగిపోయినప్పుడే అనంతత్వం పనిచేస్తుంది. నాకు కూడా ఇప్పుడు చిన్న సందేహం తీరిందండి, అడగాల వద్దా అనుకుంటున్నాను. అదే ఒక టైంలో మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఇది మీ ఇద్దరికి. నేను హిమాలయన్ ఓకే. క్యాంప్ లో ఇలాగే ఏంటంటే థాట్కి అతీతం అంటే అన్ని థాట్స్ చెడ్డవి కాదు. మాకు ఒక ప్రెసిడెంట్ సెక్రటరీ గారు అన్నారు, కొన్ని థాట్స్ డాక్టర్ అవ్వాలన్న థాట్ మంచిదే కదా అంటే, ఇంకొక ఆయన అంటారు ఆ డాక్టర్ నిస్వార్థంగా చేస్తే ఇంకా అదే మంచిదని. ఇలా అక్కడ థాటే ఏంటంటే, థాట్ అన్నది మనకి అసలైన స్థితిని అది ఇప్పుడు బంగారమైనా బంగారం ప్లేట్ అయినా సూర్యకాంతికి అడ్డంగా వస్తే అది అడ్డమే. అలాగనే ఆ అనంతత్వానికి థాట్ ఎంత గోల్డెన్ థాట్ అయినా థాట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ హిండ్రెన్స్. అట్లా అది కాదు, నాకు ఏంటంటే ఒకసారి నేను కూరలు కొంటుంటే ఒక ఆమె కొంచెం గట్టిగా బాధపడుతున్నారు, హస్బెండ్ కొడుతున్నారు. అది వింటూ అయ్యో ఆవిడకి ఇట్లా అవుతుందని తెలియకుండా అన్కాన్షియస్ అయిపోయా నేను. అది అంటే ఇప్పుడు నాకు కాదు, అది ఎక్కడో జరుగుతున్నా నాకు అలా జరిగిందనమాట. జరిగేటప్పటికి అది దాని గురించి ఏదో కొంచెం ఇలా ఎదరవాళ్ళకి వచ్చినప్పుడు, మనకే కాదు ఎదరవాళ్ళకి వచ్చినప్పుడు కూడా మనకి ఇలా జరుగుతుందా అన్నది ఏదో ఇందాక ఏదో టాపిక్ లో మాట్లాడుతుంటే అన్కాన్షియస్ వేరండి ఇక్కడ. అంటే మనం ఏంటంటే బాడీ నేను అనుకున్న భావనలో గట్టిగా నేను అనుకుంటున్నాం కానీ మనకు అంత లైఫ్ తోటి కనెక్షన్ ఉంది, ఇంటర్నల్ గా అందరికీ ఉంది. అయితే అదే గట్టిగా అదే ఈగో ఎక్కువ అయిపోవడం వల్ల మనం అదే అటువంటి మన బాడీ సెల్స్ కూడా అలా మారిపోతాయి. అంటే అదే ఆగం వల్ల బాడీ అదే సెల్స్ లో మనకి పెద్ద విచిత్రంగా ఫీల్ అవుతున్నాం. ఇంకొకరిది అదే ఫీల్ అవ్వడం అంటే అది అసలు సహజ తత్వం అండి. అంటే నేను అదే అదే వేరేగా ఉన్నానన్నదే అసహజ తత్వం. ఇక్కడ అదే చెప్పేది ఏంటంటేనండి ఆ అనంతత్వం రావడం అంటే మనకేమోని ఆ పరమాత్మ అనే ఆ బ్లిస్ఫుల్ హ్యాపీనెస్ అనే దానికి ఆ బ్లిస్ఫుల్ లవ్ అటువంటివి అసలు థాట్ ఆగితేనే గాని అది సంభవం కాదు అని. ఓకే 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 థాట్ అడ్డుతుంది ఏ థాట్ అయినా సరే. ఓకే. ఒక్కొక్కసారి ఇతరుది కూడా మనకి తెలియకుండా మనకి ఇది అనిపిస్తుంది అనే ఫీలింగ్ లేరండి, వచ్చింది మన అనమాట. భావనలోనే ఇతరులు ఉన్నారు. అదే 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 ఇక్కడ అదే మీరు అదే 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 జాగ్రత్తగా మనకి అంటే కండిషన్ అదే అంటే అప్పటికి నాకు ఇంత ఊహ తెలియదండి, జ్ఞానం ఊరికే అది ఇప్పుడు ఎందుకో తెలిసింది కదా. గుర్తొచ్చింది ఇప్పుడు ఆమెకు. ఎలా అదే అదే ఆలోచిస్తారంటే మనము మనస్సు గట్టిగా గోడ పెట్టేసింది నేను వేరని. ఆ గోడలో ఓకే ఓకే జీవిస్తున్నాం. ఈ గోడల వల్లే అదే మనం అనంతత్వాన్ని అనుభవించలేకపోతున్నాం. అదే 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 ఓకేనండి. అదే నాకు ఆ సందేహం తీరింది ఇప్పుడు ఈ విషయాలన్నీ వింటున్నప్పుడు అనమాట అది. శారద ఇంకా చెప్పు. ఏదో అడుగుతున్నావు శారద. అవునవునవును. మనసు అంటే మరి నిశ్చలంగా ఉండడానికి మెట్లు ఎవరు చెప్పట్లేదు. మీరే అది అవేంటి ఎవ్వరు అవగాహన చెప్తే చేసుకోండి ఒకటి. ఎవ్వరి నుంచి రాదు శారద. అవునా, నువ్వు చెప్పేస్తావులే ఈ విషయం, విన్నాను బోల్డ్ సార్లు విన్నాను. 1 అవగాహన minute ఒకటి అయిపోతుంది, మళ్ళీ ఆన్ చేద్దాం అయితే. ఇంకొంచెం ఒక 10 ఇంకో నిమిషాలు ఆన్ రేపు చేద్దాం. ఎప్పుడు లేదు లేదు, నాకు చిన్న పని ఉంది. థ్యాంక్స్. అవగాహన ఒకటి, ఇంకోటి అవేర్నెస్, ఈ రెండు ఆలంబనం అని చెప్తున్నారు, అంతే కదా. అంటే అవేర్నెస్ వల్ల అండర్స్టాండింగ్ వస్తుంది. ఓకే ఓకే సరే. ఓకే ఓకే అయితే అందరికీ అవగాహన అయింది కదా. అంటే 1 minute లో అయిపోతుందని ఉంది. థ్యాంక్ సో యూ అందరికీ లక్ష్మి గారు. నమస్కారం. నరసింహం గారు చెప్పండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి. అందరికీ ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.